పరమపావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. శాంతాకారుడు, స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణుడు ధర్మరక్షణ చేయడం కోసం ప్రతి యుగంలోనూ అవనిలో అవతరిస్తానని ప్రతిన పూనాడు. ఏ అవతారంలోనైనా ఆదినారాయణుడి అంశ మాత్రమే అవనికి తరలి వస్తుంది. అసలు స్వామి వైకుంఠం వదలి కదలి రాడు. ఆ అంశారూపంతోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై ఉద్భవించి ఉన్నత విలువలను ఉద్ధరించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై అవతరించి ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను ఉపదేశించి వెళ్ళాడు. కానీ కలియుగంలో మాత్రం ఆర్తజనులను ఆదుకోవడానికి, అందరి మొక్కులు తీర్చడానికి వైకుంఠాన్ని వదలి స్వస్వరూపంతో, స్వశరీరంతో తరలివచ్చి తిరుమల శిఖరాలలో సాక్షాత్కరించాడు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠమై కళలు చిలుకుతూ ఈ అడుగడుగు దండాల వాడిని, ఆపద మొక్కుల వాడిని ఆశ్రయించి తరించిన భక్తులకు కొదవే లేదు. ఓం నమో వెంకటేశ. జగడపు చనవుల జాజర చగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. మొల్లలు తురుముల ముడిచిన బరువున, మొల్లపు సరసపు మురిపెమున, జల్లన పుత్తొడి జానగపతిపై చల్లేరతివలు జాజర. జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. భారపు కుచముల పై పై కడు సింగారము నెరపిడి గంధవొడి, చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర. జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, జగడపు చనవుల జాజర. పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు కూటల పరిమళము, వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజర. జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర, 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 జగడపు చనవుల జాజర, జగడపు చనవుల జాజర, జగడపు చనవుల జాజర. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్ మంగ, వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా
వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ ఇంద్రునికి అభయం గురిచుచే కందువగు మంచి బంగారు చే ఇంద్రునికి అభయం గురిచుచే ఇంద్రునికి అభయం గురిచుచే